హలో హాయ్. గాథా సప్తసతి గ్రూప్ 2 ఆంధ్ర సాంఘిక చరిత్ర ఏపీ హిస్టరీ చదివే వాళ్ళకు ఇది చాలా పరిచయం ఉన్నటువంటి సాహిత్య గ్రంథం. గాథా సప్తసతిని అమృత కావ్యము అని ఎవరన్నారు? గాథా సప్తసతి అనేటువంటి దానికి ఒక ప్రామాణిక రూపాన్ని అందించిన పండితుడెవరు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది ఈ షార్ట్ మీకోసమే. ఆంధ్రుల సాంఘిక చరిత్ర సాహిత్యానికి మనం పరిశీలించినప్పుడు గాథా సప్తసతి శాతవాహనుల కాలానికి చెందిన హాలుడు రాశాడు అని ఎక్కువ మంది అభిప్రాయం. కానీ హాలుడు వాటిని సంకలనం చేశాడు తప్ప వాటిని స్వయంగా రాయలేదు అనే అభిప్రాయం కూడా అంతే మందిలో ఉంది. ఈ హాలుడు రాసిన గాథా సప్తసతిని అమృత కావ్యము అని ఎవరన్నారో తెలుసా? స్వయంగా హాలుడే అన్నాడు ఇది అమృత కావ్యము. మరి అలాంటి గాథా సప్తసతి ప్రాకృతంలో రాశారు. అది కూడా శాతవాహన రాజులకు అమిత ఇష్టమైన మహారాష్ట్రీ ప్రాకృతములో ఇది రాయబడింది. గాథా సప్తసతి. గాథా సప్తసతిని ఎందుకు పేరు వచ్చింది? సప్తసతి అంటే 700, అంటే 700 గాథలు ఇందులో ఉన్నాయి. మరి 700 గాథలు ఇందులో ఉంటే ఇవి ఏ రూపానికి చెందినవి అనేటువంటి కోణం కూడా చాలా ముఖ్యం. అందులో ఆలోచన చేసినప్పుడు ఇది శృంగారపరమైనటువంటిది. అంతేకాకుండా ఇది గ్రామీణ స్త్రీల హృదయాలను గొప్పగా చిత్రించినటువంటిది గాథా సప్తసతి. గాథా సప్తసతి అనేటువంటి దాన్ని చాలామంది సమకూర్చారంటారు. అందులో పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు. మకరంద, మృగాంక లాంటి పురుష రచయితలే కాకుండా మాధవి, శశిప్రభ లాంటి మహిళలు అంటే స్త్రీ రచయితలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఇంతటి గొప్ప గాథా సప్తసతి అనేటువంటి దానికి ప్రామాణిక పద్ధతిని తీసుకొచ్చింది వెబర్ పండితుడు. మళ్ళీ ఇలాంటివి ఎక్కువ కావడానికి మీరు సబ్స్క్రైబ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్.